నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. సిఐఐ సదస్సులో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం. థర్మల్ డ్రోన్లతో అటవీ శాఖ ముమ్మర నిఘా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. కాకినాడ భానుగుడి కూడలిలో కారులో చెలరేగిన భారీ మంటలు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. మోదీ 12 పాలనలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లాలోని కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలో భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 3 ప్రధాన ఓడరేవులు, 22 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, పరిశ్రమలకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, రవాణా సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో సిఐఐ ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొని జిల్లాలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. లైక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఐఐ బిల్డింగ్ వర్క్ విత్ దెమ్. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మన సిఐఐ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరిని కనెక్ట్ చేయమంటే వాళ్ళని కనెక్ట్ చేస్తుంటారు. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ హోల్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ మెంబర్, వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్. కనెక్టింగ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లో మనం ఆల్వేస్ పబ్లిక్ హెల్త్ గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అఫర్మేటివ్ యాక్షన్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, రూరల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎందుకంటే వ్యాపారమే మనం ఒకటి చేయటం కాకుండా సొసైటీతో మనం ఎలా కలిసి పనిచేయాలి, సొసైటీని హౌ టు బ్రింగ్ అప్ ఇన్ కనెక్టింగ్ సొసైటీ. మనకి ఏంటంటే మనకి ఈ క్రాప్ రెసిడ్యూల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. కొంతమంది ఊరికి తగిలేస్తే దానివల్ల ఎలా పొల్యూషన్ వస్తుంది, అది లేకుండా చేయాలంటే దాన్ని బెటర్ యూటిలైజేషన్ ఎలా చేయాలి దాని మీద మనం ఎప్పుడు సిఐఐ విల్ గివ్ గైడెన్స్. అలాగే డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఎలా చేయాలి, ఎడ్యుకేషన్ సంబంధించి ఏం చేయాలి, హెల్త్ కేర్ సంబంధించి, అలాగే అదర్ లైవ్లీహుడ్ యాక్టివిటీ, స్పోర్ట్స్, ట్రీ ప్లాంటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ బాడీ రెస్టరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్వేస్ వీ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ఎలాగ ప్లాంటేషన్ చేయాలి, మన సిటీని మనం ఎలాగ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలి, వెల్త్ అనేది ఎలా తయారు చేయాలి. ఎందుకంటే ఇవి తీసుకుంటే ఐటీసీ లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు వేస్ట్ పేపర్ ఎక్కడున్నా సరే వాళ్ళు తీసుకుని వెళ్ళుకుంటా ఉంటారు. As you all know, Kakinada needs no introduction. Kakinada has always been a industrial city right from the 1900s. So after assuming charge, generally we have this habit of going through the gazettes. Every district will have some gazetteer which will describe about the geography, history, the kind of people, the industries, the vegetation, all that. So when I was going through that, I was surprised to know Kakinada was the most populous town in the entire Andhra Pradesh. Not Hyderabad, not Visakhapatnam, not Tirupati, not Vijayawada. So that was the kind of activity which was happening in the region because of historic reasons. The British came here. Koringa used to be the base. Because of super cyclone of sorts, they had to shift to Kakinada. So Kakinada used to be a strong industrial town for export of. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కదలికలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పాతనేలకోట, రామదుర్గం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి తాజాగా ఓ అటవీ పందిపై దాడి చేసిన దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. పులి కదలికలను అటవీ శాఖ అత్యాధునిక థర్మల్ డ్రోన్లతో పర్యవేక్షిస్తుండగా గ్రామాల వైపు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితులపై సిఎన్ఈ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేవీపట్నం మండలం పాతనేలకొంట అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద పులి సంచారానికి కేంద్ర బిందువుగా మారింది. కొండ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు స్పష్టంగా గుర్తించిన అటవీశాఖ అధికారులు దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
జిల్లా డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి తిరిగి 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా దేవీపట్నం, రాయదుర్గం, పాత నీలకుంట తదితర ప్రాంతాల్లో మైకు ప్రకటన ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చిన్నారులను ఒంటరిగా పంపొద్దని, పశువులను అటవీ అంచుల్లో మేపరాదని సూచనలు జారీ చేశారు. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం వీడియో అంతా ఉన్నాయి. నెట్వర్క్ లేదు కదా, నెట్వర్క్ వస్తుంది. చాలా మంది నెట్వర్క్ లేదు కదా, నెట్వర్క్ వస్తుంది. రాగానే పంపిస్తా. బ్రో రా బ్రో. అన్ని తెలివైనవాడు, చాలా తెలివైనవాడు. మోదీని కూడా కంట్రోల్లో తీసుకోవాలి. కాకినాడ పట్టణంలో రద్దీగా ఉండే భానుగుడి ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ కారులో చెలరేగిన మంటలు ప్రజలను తీవ్ర భయోందనకు గురి చేశాయి. చుట్టూ వ్యాపార సముదాయాలు, 4 సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు చాలా వరకు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిఠాపురానికి చెందిన మాడుగుల బాబురావుకు చెందిన రెనాల్ట్ వాహనాన్ని మంగళవారం మధ్యాహ్నం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో షెడ్డుకు తీసుకొచ్చారు. రేడియేటర్ మరమ్మతుల అనంతరం సాయంత్రం ఏసీని చూపించేందుకు తీసుకెళ్తుండగా ఆనంద్ థియేటర్ వద్దకు వచ్చే సమయానికి పొగ రావడాన్ని డ్రైవర్ అనిల్ కుమార్ గుర్తించారు. వెంటనే కారు దిగి బ్యానెట్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరింత వివరంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునేలోపే చాలా వరకు కారు తగలబడిందని చెప్పారు. జనసామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
చెప్పేసి మన రేడియేటర్ క్లీన్ చేస్తే ఇచ్చానన్న. రేడియేటర్ రైలు చూసి వచ్చి అతను డబ్బులు కొట్టేసి ఇక్కడ వచ్చాను అంతే. మన కాంప్లెక్స్ దగ్గర వైరింగ్ కావచ్చండి, ఫీజు టు ఫీజు షార్ట్ అయినా మొత్తం పక్కన ఇక్కడ షోరూమ్ మన కాంప్లెక్స్ దగ్గర సర్వీస్ చేయించడానికి వెళ్ళానండి. రేడియేటర్ క్లీన్ చేయించడానికి వెళ్ళి ఇస్తే మధ్యాహ్నం ఆయన 1 గంటకి వెళ్తే సాయంత్రం 6 అయిపోతే 6ంటికి రమ్మన్నారండి. ఇంటికి వెళ్ళిపోయి నేను సాయంత్రం వచ్చి బండి ట్రైల్ వేసేవాడిని, అయిపోయింది. నేను ట్రైల్ వెళ్ళి వచ్చాను 2 కిలోమీటర్లు. వెళ్ళొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి ఏసీ రిపేర్ చూపించడానికని. ఇక్కడికి వస్తే ఈలో పొగ వస్తుందండి, పొగ వస్తుంది, బండి మూవ్ అవ్వట్లేదని నేను కింద దిగి బానెట్ లాగానన్న. బానెట్ లాగేటప్పటికి బానెట్ లేపుదాం అనేటప్పుడు కిందకి లేపేటప్పటికి మంటలు వచ్చేస్తున్నాయండి. వాటర్ కొడదాం లేపని చూసేటప్పటికి ఇంకా వెంటనే హోటల్ ఉంది కదండి రెసిడెన్సీ ఉడిపి, అందులోకి వెళ్ళి ఫైర్ కిట్ ఉందామంటే లేదన్నారండి వాళ్ళు. ఇంక వచ్చేటప్పుడు ఫుల్గా పట్టేసుకుందనమాట. వెంటనే నేను డ్రైవర్ అండి, పిఠాపురం అండి. అవును, షార్ట్ వైరింగ్ షార్ట్ అయిందండి. పెట్రోల్ ఏం కదండి, పెట్రోల్ అయితే వెనకాలి కదండి ట్యాంక్. కాకినాడ ఫైర్ స్టేషన్కి ఈ ఆనంద్ థియేటర్ సమీపంలో నడుస్తున్నటువంటి కారులో మంటలు చెలరేగి అది ప్రమాదకరమైన స్థితిలో ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే సిబ్బందితో ఇక్కడ చేరుకుని అగ్నిని పూర్తిగా ఆర్పడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు మనం ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు ఎవరైతే ఈ కార్ డ్రైవర్ ఉన్నాడో ఇతను మెకానిక్ షెడ్కి ఇచ్చి ఉన్నాడు. మెకానిక్ షెడ్లో రిపేర్ చేయించుకున్న తర్వాత ఫర్దర్గా ఏదైతే రేడియేటర్లో కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ చేయించుకుని బయలుదేరాడు. ఈ లోపల సంభవించినటువంటి మెకానికల్ ఎర్రర్ అనే దానివల్ల లోపల ఉన్నటువంటి టెంపరేచర్ క్రమంగా ఇంక్రీజ్ అయ్యి ఇది అగ్ని ప్రమాదంగా మారిందని మేము ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు. వెహికల్ అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. మనం వచ్చేటప్పటికే చాలా వరకు ఫైర్లో ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నం చేసాం, అయినప్పుడు కూడా డ్యామేజ్ అనేది కొంచెం జరిగింది. ఎప్పుడైతే ఈ ఫైర్ను ఇతను ఫైండ్ అవుట్ చేశాడో డ్రైవరు వెహికల్ నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆయన కూడా ఆయనకు తోచిన విధంగా వాటర్ పోసే విధంగా ట్రై చేశాడు, కానీ ఫైర్ను ఆర్పడం అనేది సాధ్యం కాలేదు. కాకినాడ రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న 64 జట్ల మధ్య జరిగిన పోటీలో కొల్లంకి జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్ష్యాలను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటంలు సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని క్రీడలు నేర్పుతాయని పేర్కొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాలగణేష్ ఆయన అభినందించారు. ఈరోజు రాజరాజేశ్వరి ఐటీఐలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మరి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ బాలగణేష్ గారు అంతా తానే ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు. ఇది 4వ రోజు, ఇవాళ ఫైనల్స్ జరుగుతున్నాయి. చాలా విజయవంతంగా హోరాహోరీగా జరుగుతున్నాయి. అండర్ 20 ఏళ్ళలోపు వాలీబాల్ క్రీడాకారులు అందరూ కూడా మొత్తం రాష్ట్రం నలుగురు నుంచి కూడా రావడం జరిగింది. మొత్తం 64 జట్లు పాల్గొన్న ఈ సమరంలో మరి ఇవాళ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా వసతి కూడా వీళ్ళే కల్పించడం జరిగింది రాజరాజేశ్వరి ఐటీ వాళ్ళు. ఇలాగా పిల్లల్లో ఈ ఆటల పట్ల, క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంచడానికి వీరు చేస్తున్న కృషికి ఎంతో సంతోషం. అలాగే పిల్లలందరూ కూడా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ముందు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సంస్కరణలు, పారదర్శక పాలన, దేశ అభివృద్ధికి తీసుకున్న దూరదర్శన నిర్ణయాలే ప్రజల్లో విశేష ఆదరణకు కారణమవుతాయని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం కోకనాడ న్యూస్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల కాలంలో భారత్ ప్రపంచ వేదికపై తన ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక సాంకేతిక మౌలిక వసతులు విదేశాంగ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని, ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. డబ్బులు కలిపి వస్తున్నాడు. ఇది లోపల వస్తే ₹1,00,000 వచ్చింది. సీల్ ఇచ్చింది. 7 నెలలు ఇచ్చుకుని డాక్టర్స్ అంటే జనరల్గా పల్లెటూరులో వాళ్ళు వాళ్ళకి వచ్చిన జబ్బు ఏంటో తెలియదు. ఆరోగ్యంలో వాళ్ళు చివర జబ్బు డాక్టర్కి వెళ్తే జేబులు పాడైపోతే పూర్తిగా అది ముదిరిపోతుంది. ఆ నేపథ్యంలో నేను ఒక 150 పేజీలతో ఒక రాశాను. మొత్తం డాక్టర్స్ అందరూ ఒపీనియన్ తీసుకుని ఇది బ్రోచర్ అండి. ఇది ఓకే చాలా ఇష్టం ఉంటుంది. పథకాలు అదొకటే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పథకం సక్సెస్ అవ్వాలన్నా పరిపాలనా దక్షత అనేది మోర్ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా అదంతా ఎప్పటికీ వస్తుంది. రాజకీయవేత్తగా అంటే అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఈనాడు ప్రధానమంత్రిగా ఆయన వరుసగా దాదాపు 9,000 రోజుల పైగా ఇవాళ ప్రభుత్వాధినేతగా ఉన్న రికార్డు కూడా ఆయన సొంతం. పరిపాలనా దక్షతతో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా ప్రజలకు ఏది అవసరమో దాన్ని గుర్తించి దాన్ని చేపట్టగలిగితే దాని సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు అవసరం లేని కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటం కానీ, గతంలో మనం చూసాం కుటుంబ నియంత్రణ పేరుతో ఒక నాయకుడు ఏ విధంగా భారతదేశాన్ని బస్సులు పట్టి ఇచ్చాడో మనం చూసాం. ఆ వ్యవహారం కాకుండా ప్రజలకు ఏది అవసరమో దాన్ని గుర్తించడం ద్వారా ఇవాళ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన దక్షత ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారికి 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకోవడం, 4,399 రోజులు కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును సొంతం చేసుకోవడం వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఇంత అచీవ్మెంట్ సాధించిన సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా. ఒక విధంగా నేను గర్వంగానే ఫీల్ అవుతున్నా. నేనే కాదు, ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం. గతంలో అనేక దేశాలకు కానీ అనేక మతాలకు కానీ లొంగి ఉండే పరిస్థితి వచ్చింది. ఇవాళ లౌకిక రాజ్యం అనే దానికి నిజమైన నిదర్శనంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇవాళ మనం చూసాం. భారతీయ జనతా పార్టీ అంటే ఏదో హిందువుల పార్టీ అని కొంతమంది వర్ణిస్తూ ఉంటారు. కానీ ఇవాళ మొన్నటి రిజల్ట్స్ చూడండి. పశ్చిమ బెంగాల్లో 50 నియోజకవర్గాలు ముస్లిం నియోజకవర్గాల్లో 32 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే దాని అర్థం భారతీయ జనతా పార్టీ ఒక్క మతానికి చెందినది కాదు, ఒక కులానికి చెందింది కాదు, ఒక ప్రాంతానికి చెందింది కాదు, భారతదేశం అంతా ఆదరించే పార్టీగా ఇవాళ గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి. దానిలో సభ్యుడిగా ఉన్నందుకు, ఒక శాసనసభ్యుడిగా ఉన్నందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తురంగి ప్రాంతంలోని శ్రీరామాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని అన్నారు. ఈరోజు తురంగి రామాలయంలో మోడీ గారు కంటిన్యూస్గా 4,399 రోజులు ప్రధానమంత్రిగా మన దేశానికి సేవలు అందించారు.
గత ప్రధానమంత్రులని ఎవరైతే మన దేశానికి సేవలు అందించారో నెహ్రూ గారు కానీ అలాగే ఇందిరాగాంధీ కానీ వారికి మించి ఎక్కువ రోజులు కంటిన్యూస్గా మన దేశ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం అవేర్నెస్లో పాటుపడిన వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. మన మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. పూర్తిగా అవినీతిమయం. ఏదో ఆర్థికంగా వృద్ధి చేస్తున్నామని చెప్పడం తప్ప ఇవన్నీ కూడా కింద స్థాయి ప్రజలకి ఏది కూడా ఫలాలు అందకుండా అవినీతిమయం అయిపోయిన ప్రభుత్వం. ఆ పరిస్థితుల్లో మోడీ గారు వచ్చి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా మన దేశ భద్రతకి సంబంధించి కానీ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కానీ అదేవిధంగా అభివృద్ధి మీద కూడా చాలా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలందించిన నాయకుల్లో ఒకరిగా మోదీ అరుదైన గుర్తింపు పొందారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్యు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న, పార్టీ నాయకులు చెక్కా రమేష్, దొడ్డి వీరేంద్రతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధిక కాలం పరిపాలన చేసిన వ్యక్తిగా ఈరోజు చరిత్ర సృష్టించిన వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. సేవే పరిపాలనగా, ప్రజల సేవే రక్షణగా వారు మనకి అండదండలుగా ఉంటూ ఈరోజు వారు మరిన్ని రోజులు పరిపాలన చేయాలని, దేవుడి కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా వారి యందు ఉండాలని ఈరోజు వెస్ట్ మండలం నుంచి దొడ్డి వీరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం, అమ్మవారి కరుణ వారి మీద ఉండాలని చెప్పి కలిసి ఇక్కడ పూజలు చేయించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు 3 దఫాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు దాటినటువంటి పాలన. గతంలో నెహ్రూ గారు చాలా కాలం పనిచేశారు, చాలా గొప్ప వ్యక్తి అనేటటువంటి ఒక రికార్డు ఏదైతే రాసి పెట్టుకున్నారో దాన్ని బద్దలు కొట్టినటువంటి వారి పాలనలో ఉండేటటువంటి ఆలోచనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా భారతదేశంలో సనాతన ధర్మంలో ఉండేటటువంటి నైతిక విలువల్ని, భారతదేశం హిందూ దేశం, భారతదేశం సస్యశ్యామలమైనటువంటి దేశం, సనాతన ధర్మాన్ని పులకరించే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో నదులు, కొండలు, కోనలు, ఋషులు నడియాడినటువంటి దేశం, అదేవిధంగా ఆధ్యాత్మిక దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు పెట్టినటువంటి యుగ పురుషుడు లాంటి మన నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గుడిలో పూజలు చేస్తూ మన భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు పరిపాలన అందించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. గతంలో నెహ్రూ గారు 12 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయనకి మించి ఎక్కువగా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు అత్యధికంగా ఎక్కువ రోజులు పరిపాలన చేయడం జరిగింది. ఆయన పరిపాలనలో మన దేశం ముఖ్యం, తర్వాత మన సెల్ఫ్ తర్వాత అని చెప్పేసి ఆయన అదే బాటలో
దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు తక్కువలో ఉన్న పరిపాలన ఉన్న వ్యక్తులకి అందించాలి, పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవలు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నాయకుడిగా మోదీ విశిష్ట స్థానం సంపాదించారని పేర్కొన్నారు. దేశం మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్య ప్రసాదించాలని శ్రీ లక్ష్మీ గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొని ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 12వ తేదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా 4399 రోజులు ఏకదాటిగా ప్రధానమంత్రి హోదాలో పరిపాలన చేసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నికైన ప్రజల నుంచి ఎంపికైన ప్రధానిగా గతం నుంచి నెహ్రూ గారు ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు పరిపాలన చేస్తే ఈ రోజుతో దాన్ని అధిగమించి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక పక్క భారతదేశంలో అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారికి అందాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవడం, సంక్షేమం చూడడంలో, మహిళల సంక్షేమం చూడడంలో, మహిళల ఆత్మగౌరవం నిలపడంలో, అదేవిధంగా యువతకి, భావితరాలకి భవిష్యత్తు చేకూర్చడం, ఇటువంటి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో ఓ వ్యక్తి చాకుతో వీరంగం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనుమానాస్పదంగా ప్రవర్తించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంటపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతన్ని అదుపులో తీసుకుని కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఒకవైపు ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమైనప్పటికీ మరోవైపు న్యాయపరమైన ప్రక్రియను పక్కన పెట్టి ఎవరినైనా అవమానించడం, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIRI కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు పాల్గొని SIR ప్రక్రియ, ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ జాబితాల స్వచ్ఛత, ఖచ్చితత్వం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో MDO సతీష్, MRO SLV కుమారి, ఎన్నికల సూపరింటెండెంట్ సురేష్, BROలు, వివిధ రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించింది. ఈ నెల 15వ తారీఖు నుండి వచ్చే నెల 14వ తారీఖు దాకా నెల రోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఇల్లు టచ్ చేసి ప్రతి ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫారం గైడ్లైన్స్ ప్రకారం ఫిలప్ చేసి వెనక్కి మళ్ళీ ఓటరు BLOకి ఇచ్చేయాలి. నెక్స్ట్ రెండో విజిట్లో ప్రతి BLO 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తారు. సో ఆ విజిటింగ్ టైంలో ఇచ్చేయాలి. దాని ప్రకారం అర్హులైన ప్రతి ఓటు ఉంచుతారు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయారో, ఎవరైతే టోటల్గా షిఫ్ట్ అయిపోయారో,
ఎవరైతే అన్ట్రాన్సిబుల్ ఓట్లు ఉంటాయో వారి ఓట్లు డ్రాఫ్ట్ రూల్లోకి రావు. కానీ ఈ ఫిలప్ చేస్తున్నప్పుడు ఎవరైతే 2002 ఓటర్ల జాబితాలో లేరో, ప్రాథమికంగా మనకి బేసిక్గా తీసుకునేటువంటి ఓటర్ల జాబితా 2002 కాబట్టి వారు ఏదో విధమైన 1987 ముందు పుట్టుంటే వారు ఒక ప్లేస్ ఆఫ్ బర్త్ వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్, 1987 నుండి 2004కి మధ్యలో పుట్టుంటే వారితో పాటు వారి తండ్రి గారి ఓటు ఏదో ఒక ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 2004 తర్వాత పుట్టుంటే తల్లి తండ్రి ఓటరు ముగ్గురు వివరములు కూడా మాకు తర్వాత అందజేయాలి. ముందైతే ఫారం కంపల్సరీగా ఇవ్వాలి. ఫామ్ వచ్చినటువంటి ప్రతి ఓటు మ్యాపింగ్ చేసినా చేయకపోయినా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఉంటుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ ఎవరైతే మ్యాపింగ్ సరిగ్గా చూపెట్టలేకపోయారో, చేయలేదు లేదా సరిగ్గా చేయలేకపోయారో వారందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా వారు ఏ రకమైన ప్రూఫ్ లోక వెంకయ్యలో ఇవ్వకపోతే అప్పుడు మాత్రమే ఓటర్లు తొలగించబడతారు తప్పించి వితౌట్ నోటీస్ ఒక్క ఓటు కూడా తీయడం జరగదు. భారత ఎన్నికల సంఘము ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశము అర్హులైన ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో ఉండాలి, అనర్హులైన వాళ్ళు ఎవరూ ఓటర్ లిస్టులో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో టేకప్ చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఓటు నమోదు చేయించుకుని ఉంటే ఎప్పటికైనా దాన్ని వారు తొలగించుకోవాలి. లేదంటే ఆర్పీ యాక్ట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము, ఎలక్టోరల్ రోల్ రిజిస్ట్రేషన్ రూల్స్ 1960 ప్రకారము 3 నుండి 2 సంవత్సరములు జైలు శిక్షతో పాటుగా ఫైన్ కూడా విధించబడుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ప్రూవ్ ఎవరైనా కంప్లైంట్ మీద ఉంటాయి. సో ఎవరో ఓటర్లందరూ కూడా వారి యొక్క నైతిక ధర్మాన్ని పాటించి ఒక్క దగ్గర మాత్రమే అర్హత కలిగినటువంటి ఓటర్కి ఓటు ఉండవలను. రెండోది, దీనికి ప్రత్యేకంగా ట్రాన్స్పరెన్సీగా చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ నుండి కూడా ప్రతి బూత్ లెవెల్కి కూడా ఒక ఏజెంట్ని అపాయింట్ చేయమని కోరాము. ఇప్పటికే దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు లిస్ట్ ఇచ్చేశారు. సో 15వ తారీఖు నుండి బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్కి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరిస్తే ఒక సమగ్రమైనటువంటి, తప్పులు లేనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేసి పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యానికి సహకరించవలసిందిగా ప్రజలందరికీ, అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ కూడా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. సిఐఐ సదస్సులో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం. థర్మల్ డ్రోన్లతో అటవీశాఖ ముమ్మర నిఘా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. కాకినాడ భానుగుడి గూడలిలో కారులో చెలరేగిన భారీ మంటలు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.